ప్రకటన గ్రంథం, దయచేసి బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. కొన్ని వారాల నుండి, నెలల నుండి మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న మరొక మాటను కూడా మనం ఈ పూట చదువుకొని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి సహాయం చేయాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నేను నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. చాలు. నీవు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకము చేసుకొని. ఏం చేసుకోవాలంట? అందరు చెప్పాలి. ఎవరెవరి మీదో గొడవలు, ఎప్పటి నుంచో గొడవలు పడ్డాయి మాత్రం జ్ఞాపకం ఉంటాయి కదా. ఎవరి మీదో ఎప్పుడో పడ్డవి జ్ఞాపకం ఉంచుకొని అవకాశం వచ్చినప్పుడు దాని మీద దాడి చేస్తుంటారు కదా. చాలామంది చేసే పని ఏంటంటే, అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడో జరిగిన సమస్యలు, ఎప్పుడో తిట్టిన సంగతులు, ఎప్పుడో ఎవరో ఏదో అన్న సంగతులు జ్ఞాపకం చేసుకొని వాటిని రాద్ధాంతం చేస్తారు. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం అలాగా మాట్లాడుటలేదు. నీ ఆత్మీయ జీవితములో, నీ ఆత్మీయ స్థితిలో నీవు పడినది జ్ఞాపకము చేసుకొని దాని విషయంలో మరలా మారు మనసు పొందు. దేవునికి మహిమ కలుగునుగాక. కొందరు రోజులు గడుస్తూ ఉన్నా, సంవత్సరాలు గడుస్తూ ఉన్నా జీవితాన్ని మార్చుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. సంవత్సరాలు జరుగుతూ ఉన్నా పడిపోయిన స్థితి నుండి తిరిగి లేవడానికి, తిరిగి జీవితాన్ని మార్చుకోవడానికి, తిరిగి మారు మనసు పొందడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. ఎఫెసీ సంఘానికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. తన దాసుని ద్వారా ఎఫెసీ సంఘపు దూతకు ఈ వాక్యాన్ని ప్రత్యక్షపరిచి మాట్లాడుతున్నాడు. నీవు ఏ స్థితిలో పడితివో, నీవు ఏ స్థితిలో పడిపోయావో దాన్ని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది నూతన పరచబడి మరలా దేవుని సన్నిధిలో నిలబడాలి. గట్టిగా చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పండి. పడిపోయిన స్థితి విషయంలో మనం కాస్త ఆలోచించాలి. ప్రభువా, నేను ఈ స్థితిలో పడిపోతున్నాను, మరలా పడకుండా నన్ను నీ సన్నిధిలో స్థిరపరచండి. మరలా ఈ పాపములో పడిపోకుండా, మరలా ఈ రోత బ్రతుకులో పడిపోకుండా, మరలా ఈ విషయాలలో నేను పడిపోకుండా నీ సన్నిధిలో నేను నిలబడడానికి నా మనస్సును నూతన పరచండి, నా ప్రాణాత్మ దేహాలను నూతన పరచండి. ఈరోజు ఎందుకని కొందరు మార్పు చెందలేని స్థితిలో ఉన్నారు? ఆలోచించండి ప్రియమైన సహోదరులారా. ఈ సెప్టెంబర్ మాసములోనైనా నా దేవుడు మిమ్ములను పరిపూర్ణముగా మారు మనసు దయచేయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ సెప్టెంబర్ మాసానికి వాగ్దానాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 17వ వచనం. పడిపోయిన దావీదు, చూడండి, పడిపోయిన దావీదు గుడారమును నేను తిరిగి కడతాను.
దాన్ని పాడైపోయిన వాటిని తిరిగి కట్టి దానిని నిలబెట్టేదను. దేవునికి స్తోత్రం. ఆమోసు గ్రంథం 9:11 కూడా ఇదే వాగ్దానం. ఆమోసు గ్రంథం 9:11 పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని దేవుడు చేస్తున్నాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని నేను కడతాను. ఆమేన్. ఈరోజు దావీదు అనే చోట మన పేరు రాసుకోవాలి. దావీదు అనే చోట, దావీదు అనే పేరు చోట ఎవరి పేరు రాసుకోవాలి? మన పేరు రాసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, పడిపోయిన దావీదు గుడారాన్ని నేను తిరిగి కడతానంటున్నాడు. గుడారము అనగా తను ఏదో కట్టుకున్న గుడారం ఏమీ కాదు. గుడారం అంటే ఏంటి? ఏదో 4 రేగులు వేసుకొని 4 గోడలు కట్టుకున్న గుడారమా? గుడారము అనే పదానికి అర్థం, ఆ గుడారానికి నీవే దానికి నిర్మాణకుడవై గుడారమై ఉన్నావు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ గుడారమును, ఏ గుడారమును? ఏ గుడారమును? ఈ గుడారమును, గుడారము నీవై ఉన్నావు. పడిపోయిన దావీదు గుడారాన్ని నేను కడతానంటున్నాడు. అసలు దావీదు గుడారాన్ని ఎందుకని నేను కడతానంటున్నాడు? దావీదుకు పశ్చాత్తాపము రాకముందు అన్న మాట కాదు ఇది. దావీదుకు పశ్చాత్తాపము కలిగిన తర్వాత దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధానపు ఆరాధనలో, ఈ ప్రభు బల్లారాధనలో నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి, నీ బ్రతుకును మార్చుకోవడానికి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపపడి ప్రార్థన చేయగలిగితే నీ గుడారాన్ని దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. పాడైపోయిన గోడలు ఏంటంట? గోడలు కూడా పాడైపోయినాయి అంట. అంటే ఆల్రెడీ గుడారమే, అది కొత్త గుడారం ఏం కాదు. గుడారం అంతా ఏమైపోయింది? రిపేర్ అయింది. రిపేర్ వచ్చేసింది. ఏమొచ్చేసిందమ్మా చెప్పాలి. సైకిల్ రిపేర్ వచ్చిందనుకో, ఎక్కడ తీసుకెళ్తాం? సైకిల్ రిపేర్ చేసే వ్యక్తి దగ్గరికి. బైకు రిపేర్ వచ్చిందనుకో మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తాం. మెకానిక్ వెళ్తే కానీ దాన్ని సరిచేయడు. నీ గుడారాన్ని బాగు చేసేది సర్వశక్తిమంతుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన గుడారాన్ని బాగు చేసేవాడు ఆయనే. ఆయనే మనకు మెకానిక్. స్తోత్రం చెప్పండి. మంచి బిడ్డలంతా గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఈరోజు దేవుని సముఖములో మన గుడారాన్ని బాగు చేసేది ఆయన్నే. ఈ గోడలని బాగు చేసేది ఆయన్నే. గుడారం అంతా రిపేర్ వచ్చేసింది. ఏమొచ్చేసింది? గుడారం అంతా పాడైపోయిన స్థితిలో ఉంది. పాడైపోయిన గుడారాన్ని ఏమండి ఒక మేస్త్రి తీసుకొస్తే దాన్నంతా శుభ్రం చేసి కొత్త గుడారముగా అమర్చగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవునా? పాడైపోయినట్లుగా ఉన్న గుడారాన్ని కూడా ఒక మేస్త్రి తీసుకొస్తే ఆ మేస్త్రి దాన్ని నూతనంగా చేయగలడు. అలాగే మనల్ని నూతనంగా చేయగలిగిన దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపపడితే దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. దారిన పోతున్న మేస్త్రీలు పడిపోయిన గుడారాన్ని వచ్చి బాగు చేస్తారా? ఆ ఇంటి వ్యక్తి చెప్తే కానీ, అయ్యా నా గుడారం పాడైపోయింది, కాస్త మీరు వచ్చి రిపేర్ చేయండి, మీకు ఇంత వెల చెల్లిస్తాను. ఎంత? మీకు వెల చెల్లిస్తానయ్యా. నేనంటాను ఆ వెల ఏమిటో కాదు, నీ పశ్చాత్తాప మనసే వెల చెల్లిస్తే దేవుడు నీ గుడారాన్ని తిరిగి కట్టబోతున్నాడు. పశ్చాత్తాప పడడమే మనకు చేత కాకపోతే మన గుడారాన్ని దేవుడు బాగు చేయలేడు. ఇంకెవరు బాగు చేయలేరు.
నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను బాగు చేయకపోతే, దేవుడే నిన్ను బాగు చేయకపోతే ఇంకెవరు నిన్ను బాగు చేయలేరు. తరాలు మారినా నిన్ను బాగు చేయలేరు, సంవత్సరాలు గడిచినా నిన్ను బాగు చేయలేరు. నీ మనసు అలాగే ఉందనుకో, నీ ఆలోచనలు అలాగే ఉన్నాయనుకో, నీ తలంపులు అలాగే ఉన్నాయనుకో, నీ ప్రవర్తన అలాగే ఉందనుకో, నీ తలంపులను గూర్చి, నీ స్థితిగతులను గూర్చి, పడిపోయిన ఏ స్థితి నీ జీవితంలో కలిగి ఉందో అది జ్ఞాపకం చేసుకొని నీవు మారు మనసు పొంది పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో దుఃఖితే తప్ప దేవుడు నీ గుడారాన్ని బాగు చేయలేడు. హల్లెలూయా. ఈ ప్రభు బల్లారాధనలో ఈ సెప్టెంబర్ 1 మాసం నీ గుడారమును నా దేవుడు కట్టునుగాక, పాడైపోయిన నీ గోడలను బాగు చేయునుగాక. ఆమేన్. నీ గోడలు బాగుపడాలంటే పశ్చాత్తాపపడితే నీ గోడలు బాగవుతాయి. దేవునికి స్తోత్రం. నువ్వు పశ్చాత్తాపడకపోతే నీ గోడలు బాగుపడవు. జ్ఞాపకము చేసుకొని నీవు ఏ స్థితిలో పడితివో, భక్తుడైన దావీదు ఏ స్థితిలో పడి ఉన్నాడో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని 51వ కీర్తన అంతా రాశాడు. 51వ కీర్తన తన పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపంతో రాస్తున్న కీర్తన ఇది. దేవునికి స్తోత్రం. అసలు పశ్చాత్తాపడడం ఎప్పుడైనా ఏడవటం ప్రభు దగ్గర వచ్చిందా? ఎవరో ఏదన్నా మాటలంటే ఏడుస్తాం, దీనికి మాత్రం ఏడుపు తక్కువ లేదు. చేసిన పాపాన్ని గురించి మాత్రం కప్పుకొని బ్రతకడానికి ప్రయత్నిస్తుంటాం. ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారనుకో ఏం చేస్తాం? కళ్ళల్లో నుండి దారలు 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 నీళ్ళు గారేస్తుంటాయి. అదే చేసిన తప్పుకు మాత్రం కన్నీళ్ళు రావు. చేసిన తప్పును కప్పుకోవడానికి దానికి ఎన్ని ప్లాన్లు చేస్తారో కొందరు. హల్లెలూయా. దానికి ఎన్నిటిని కప్పుకుంటూ వస్తూ ఉంటారో. మనం ఈ లోకంలో ఎన్నిటిని ఎంతమంది ముందు మనం నిరపరాధులంగా, దోషులంగా అందరి ముందు కనపరుచుకుంటే ఒకవేళ అది చెల్లుతుందేమో కానీ ఒకరోజు దేవుని దగ్గర నువ్వు ఏమాత్రము తప్పించుకోలేవు. తప్పించుకుంటామా? ప్రభు దగ్గర తప్పించుకుంటామా? ప్రభు దగ్గర ఏమాత్రం తప్పించుకోలేవు సుమా. ఆ రోజు దేవుడు నిలబెడతాడు, న్యాయ తీర్పులో నిలబెడతాడు. నీవు గొర్రెవో మేకవో ప్రభు ఆ రోజు నీకు తీర్పు తీరుస్తాడు. నువ్వు దేవుని మందిరంలో ఏమంటారు, వాక్యంలో ఒక చోట రాయబడి ఉంటుంది, తోడేలేనంట లోపల స్వభావం. ఏ స్వభావం? స్వభావం ఏమో కానీ కనబడేదేమో గొర్రె చర్మం. పైకేమో గొర్రె చర్మం, లోపలేమో తోడేలు స్వభావం. అలాంటి స్వభావం కలిగి మనం దేవుని సన్నిధిలో ఉన్నామేమో. పైకి మాత్రం చూడడానికి గొర్రెలా కనపడుతుంది, కానీ కదిలిస్తే మాత్రం అది తోడేలే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హుషారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు అంట గొర్రె బొచ్చు ఎదుట కత్తిరించేటప్పుడు గొర్రె ఎలా ఉందో ఆయన మౌనంగా ఉన్నాడంట. ఒకవేళ మిమ్మల్ని కదిలిస్తే రాకి ఏమంటారు చెప్పండి, రాసి రంపానాడతారు ఇక్కడ కదిలిస్తే కొందరు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎగబడడం తప్ప ఇక ఎగబడమే, నోరు తీసి ఎగబడమే. దేవునికి స్తోత్రం. అయ్యో నేను మౌనంగా ఉండాలి, అయ్యో నేను మౌనంగా నా జీవితం మార్చుకోవాలి, అయ్యో నేను మృదువుగా ఉండాలి, నేను తగ్గింపుగా ఉండాలి, అయ్యో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నా జీవితం మార్చబడిపోవాలి. ఇదేమి ఉండదు కొంతమందికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హుషారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. వింటున్నారా? ఈరోజు మన జీవితం ఎలా ఉండాలి? ఈరోజు మన బ్రతుకు ఎలా ఉండాలి? లోపల ఒకవేళ తోడేలు స్వభావం ఉందేమో, దేవా నేను లోపల తోడేలు స్వభావం కలిగి ఉన్నాను, ఈ స్థితిలో నేను పడిపోయాను, నన్ను సరిచేయండి. హల్లెలూయా. కీర్తనాకారుడైన దావీదు అదే జ్ఞాపకం చేసుకొని రాస్తున్నాడు. ఏమని? నా అతిక్రమములను నీ కృప చొప్పున తుడిచివేయండి, నా దోషం పోగునట్లు
నన్ను బాగుగా కడగండి. దేవునికి స్తోత్రం. ఈరోజు పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా భక్తుడు కూడా అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను. అంటే తన ఏ స్థితిలో పడిపోయాడు? ఈ పెదవులు ఏం చేసినాయంట చెప్పాలి. పెదవులు కూడా అపవిత్రం చేస్తాయా? మాటల ద్వారానే అపవిత్రం. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి నోరు మూసుకుంటే మాటలు వస్తాయా? మీరు నోరు మూసుకొని మాట్లాడండి. మాట్లాడతారేమో? ఎవరైనా మాట్లాడతారా? అసలు నోరు మూసుకుంటే మాటలు ఎందుకు వస్తాయి? మాటలే రావు. మాటలు రాకపోతే పెదవులు ఎందుకు అపవిత్రం అవుతాయి? దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హుషారుగా అల్లు చెప్పండి. కొందరు ఏమంటారు, తాళం వేసిన నోటికి తాళం వేసిన తాళాన్ని ఉంచుకోరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటారు ఈ నోటిని ఏం చేస్తారంటారు చెప్పండి. వాగుతూ ఉంటారు ఈ నోటికి రెస్ట్ లేకుండా. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ, ఈ నోటిని దేనికి ఉపయోగిస్తుంటారు? వాగడానికి. నువ్వు వాగడం వల్ల నీ పెదవులు ఏమవుతున్నాయి? అది చూసావా? అందుకే ఈ రోజు నుంచి కాస్త వాగడం మానేద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు గడిగాల్లో చెప్పండి, హల్లెలూయా. అమ్మో, నేను వాగినందువల్లనే కదా పడిపోయింది. అది జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు మనం. అనవసరంగా వాగకపోతే ఆ మనిషితో నాకు తగాదా? అవునా కదా? వాగినందుకేగా ఈ గొడవ, వాగినందుకేగా ఈ తన్నులు, వాగినందుకేగా వాళ్ళు వచ్చి కొట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి. వాగినందువల్ల ఎన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయో చూడండి. అవునా కదా? కనుక ఈరోజు నుంచి మన మాట్లాడడానికి ఏముండాలి? కొద్దిగా ఉండాలంట. నీ మాటలు కొద్దిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరొక చోట ఉంటుంది, నీ పెదవులను కాచుకొమ్ము. దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఏ స్థితిలో పడిపోతున్నామో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని సరిచేసుకొని మారు మనసు పొందితే దేవుని సన్నిధిలో మనలను, ఆయన మహిమ కొరకు మన గుడారాన్ని దేవుడు కడతాడు. స్తోత్రం చెప్పండి. కట్టిన గుడారమే దేవునికి నివాస యోగ్యముగా మార్చబడుతుంది. పాడైపోయిన గుడారంలో ఎవరుంటారండి? పాడైపోయిన గుడారంలో ఎవరైనా ఉంటారా? ఆ గుడారం బాగవుతేనే మనిషి నివాసం చేయగలడు. నేనేమంటానంటే, ఈ గుడారమును ఆయన కడితేనే ఆయన ఈ గుడారంలో నివాసం చేస్తాడు. హల్లెలూయా. పడిపోయిన స్థితిని, సరే, బైబిల్లో పడిపోయిన స్థితి ఒక 3 రకాలు ఉన్నాయి. చూడండి, ఒక 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. అక్కడి నుంచి నోట్ చేసుకోండి. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. ఒక వ్యక్తి ఏ విషయంలో పడిపోతున్నాడు? అది ఏ విషయంలో ఇక్కడ పడిపోతున్నాడు? భక్తి చేయాల్సినంత భక్తి చేయకపోవడం వలన పడిపోతున్నాడు. ఒక వ్యక్తి పడిపోవడానికి గల కారణం దేవుని సన్నిధిలో గడపాల్సినంత గడపకపోవటం. మనం మనుషులతో గడుపుతున్నాం అనుకో, మన ఆత్మీయ స్థితి దేవుని సన్నిధిలో నిలబడదు. దేవునికి స్తోత్రం. మనుషులతోనే మనం ముచ్చటిస్తున్నాం అనుకోండి, మనుషులతోనే వాగుతూ మాట్లాడుతున్నాం అనుకోండి, మన స్థితి ఆత్మీయతలో నిలబడదు. దేవునికి స్తోత్రం. ప్రభుతో గడిపితే నువ్వు చేయాల్సినంత భక్తి చేయగలవు. చేయాల్సినంత భక్తి చేస్తే మనం పడిపోము. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెబుదాం, హల్లెలూయా. ప్రార్థన జీవితం చేయకపోవటం, భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించకపోవటం. చెప్పండి, భక్తిలో ఉన్న
భక్తిలో ఉన్నటువంటి శక్తిని దేవుని సన్నిధిలో మనం ఆశ్రయించకపోవడం వలన మనలో భక్తిహీనత అనేది ఏర్పడుతుంది. త్రాగాల్సినంత నీరు, శరీరానికి అందాల్సినంత రక్తం శరీరంలో లేకపోతే రక్తహీనత వస్తుంది. ఈ మనిషికి బ్లడ్ లేదు అంటాడు డాక్టర్ గారు. ఏమంటాడండి? 4% బ్లడ్ ఉంది, ఏమా తినడం లేదా అంటారు. కూరగాయలు తినమ్మా, బ్లడ్ వచ్చే ఆకుకూరలు తినేసేయి, అప్పుడు బ్లడ్ పడుతుంది. హల్లెలూయా. నేనంటాను, నీకు భక్తి, నీకు సమృద్ధి భక్తి అవ్వాలంటే ఇదిగో వాక్యం అనే ఆహారాన్ని నీవు తినాలి. స్తోత్రం చెప్పండి. బ్లడ్ పడడానికి డాక్టర్ ఏం తినమంటాడు? ఆకుకూరలు. ఏ కూరలు? ఆకుకూరలు తినమ్మా, ఆకుకూరలు తిను. ఆ బీట్రూటు, క్యారెటు, క్యారెట్, ఇంకా రక్తం పడేటువంటి పదార్థాలన్నీ చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నేనంటాను, నీ భక్తిలో భక్తిహీనతగా మారకుండా ఉండాలి అంటే ఈ వాక్యం అనే ఆహారాన్ని నీవు సమృద్ధిగా తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అసలు వాక్యమే వినకపోతే భక్తి ఎలా వస్తుంది? ఏమండి, మన వాక్యం తీసుకోవాలి. ఓ భక్తుడు అంటాడు, హెజ్కేలు భక్తుడు అంటాడు, నాకు దొరకగా నేనేం చేశాను? భుజించాను. నీ వాక్యము నాకు దొరకగా నేను భుజించాను. దేవునికి మహిమ కలుగును గాక. అది నేను తిన్నప్పుడు నా నోటికి ఎలా ఉంది? తేనెలాగా మధురంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు భక్తిహీనత అనేది ఒక వ్యక్తి జీవితంలో ఎందుకు కలుగుతుంది అంటే, దేవుని వాక్యం తీసుకోవాల్సినంత తీసుకోకపోవడం, ప్రార్థన చేయాల్సినంత ప్రార్థన, వాక్యం అనే ఆహారం, నీరు అనే ప్రార్థన. దేవునికి స్తోత్రం. నీరు అనే ప్రార్థన, వాక్యం అనే ఆహారం, ఈ రెండు మనం సమానంగా తీసుకుంటే మన దైనందిన జీవితంలో ఎక్కడ మనం భక్తిహీనులుగా మారిపోలేము. హల్లెలూయా. చాలామంది భక్తిహీనులుగా ఎందుకు మారిపోతున్నారు? భక్తిహీనులుగా మారిపోయిన వాళ్ళని భక్తిపరులు చూసి వాళ్ళు ఎందుకు ఇలా పడిపోతున్నారని మనం ప్రశ్నించుకోకూడదు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎందుకు పడిపోతున్నారంటే సరి అయిన ప్రార్థన లేక, సరి అయిన వాక్యం అనే ఆహారాన్ని తీసుకోక పడిపోతున్నారు. ఆ పాస్టర్ గారు ఎందుకు పడిపోయినారు, ఈమె ఎందుకు పడిపోయింది అంటే, వాళ్ళు ఎందుకు పడిపోయారంటే చేయాల్సినంత భక్తి చేయకపోవటం వల్ల. దేవునికి స్తోత్రం చెప్పండి. హుషారు గట్టిగా 2 చెల్లు చెప్పండి. ఆమె ఎందుకు ఈ పాపం చేస్తుందంటే, ఆ సైతాను తీసుకోవాల్సినంత వాక్యం అనే ఆహారం తీసుకోకపోవడం వలన. ప్రార్థన చేయాల్సినంత ప్రార్థన తిరగమంటే సందు తిరుగుతుంటారు. ప్రార్థన చేయమంటే ఈ సైతాన్లు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కాదమ్మా, మీరంతా మంచోళ్ళే. సైతాన్లు ఉన్నారంటున్నా నేను. స్తోత్రం చెప్పండి. సంతోషంగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. సైతాన్లు అంటే మీరే కాదు, వాళ్ళు కూడా సైతాన్లే. పురుషులు అందరినీ కలిపి. సైతాన్ పురుషుడా, ఆడ మనిషా, మగ మనిషా? సైతాన్ అమ్మా, సైతాన్ ఆడ మగ? మీరు చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. సంతోషంగా చెప్పండి. ఇప్పుడు భక్తి చేయాల్సినంత చెయ్యరు కొందరు, తిరుగుతూ ఉంటారు. ఈ తిరిగే స్వభావం ఎవరికి ఉంటుంది చెప్పనా? సైతానుకు ఉంటుంది తిరిగే స్వభావం. ఎవరికమ్మా? మీ సైతానికే స్వభావం ఉండేది. ముచ్చట కావాలా సైతానికి. సైతానికి ఏం కావాలా? ముచ్చట కావాలి. సైతానికి ముచ్చట అంటే ఎంత ఇష్టమో. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే కొందరు ముచ్చటకి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఆ ఇంటికి, ఈ ఇంటికి, ఆ వీధికి, ఈ వీధికి, ఎవరు దొరికితే వాళ్ళకి ముచ్చటే. దేవునికి స్తోత్రం. వీళ్ళలో ఏమొస్తుంది? భక్తిహీనత. ఏమొస్తుందమ్మా? ఇక భక్తిహీనత వచ్చినప్పుడు ఏమైపోతారు? ఇప్పుడు సరిగా రక్తం లేకపోతే ఏమవుతారు మీరు చెప్పండి? పడిపోతారా లేదా? ఇప్పుడు మనలో శరీరంలో రక్తం లేకపోతే ఏమవుతారు? నడుస్తూనే అది. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చేయాల్సినంత భక్తి ప్రార్థన చేయకపోతే లోకంలో పడిపోతారు.
ఎక్కడ పడిపోతారమ్మా? లోకములో పడిపోతారు. లోకంలో ఇంక దేంట్లో పడిపోతారో నాకు తెలియదు, దేంట్లో పడిపోతారో నాకే తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు దిగట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైనా మందిరానికి వస్తే గుట్టుగా ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది. మందిరానికి వస్తే ఏం చేసుకోవాలి? ఏమా ప్రార్థనలో గడిపితే బాగుంటుంది. లేదా ఇళ్ళల్లో ఉంటే ఇంటికి గేటు తాళేయడం, తీరగడం, తాళం వేయటం, గేటుకు తాళం వేయటం, ఏమా బయటకు పోవటం. దేవునికి స్తోత్రం. అసలు గేటుకు తాళాలు ఎందుకు ఎత్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకొని ప్రార్థన చేసుకుంటే బాగోదు, అవునా కదా? స్తోత్రం చెప్పండి. ఓకే తిరుగుతూ ఉంటారు, కాళ్ళకు ఏదో అంటుంటారు చూడండి అమ్మా, కాళ్ళకు బలపం కట్టుకొని తిరుగుతుంటారా? నాకు అర్థం కాలే ఆ సామెత. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పని ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు అమ్మా, క్షణం తీరిక ఉండదు, ఆదాయమే ఉండదు, కానీ దేవునికి మహిమ కలుగును గాక. కనుక సమయాన్ని అనవసరంగా వృధాగా వేస్ట్గా చేసుకోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎవరు మాట్లాడుతున్నారు చెప్పాలి మీరు? పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి. నేను చెప్తున్నానా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడా? అది పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే ఆ బయట ఉన్న మొక్కలతో చెట్లతో మాట్లాడతాడా, మీతో మాట్లాడతాడా? ఆ చెట్లతో కదా మాట్లాడేది, మీతో ఎందుకు మాట్లాడతాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. కొందరు స్వభావం అలాగే ఉంది. ఎప్పుడు చూసినా నాకేనా అంటే నీకు గాక ఇంకెవరికి వాక్యం? దేవునికి మహిమ కలుగును గాక. అసలు నీకే కదా వాక్యం చెప్పాల్సింది ఎవరికి? మాకే అనండి, నాకే అనండి. మరి నీకు గాక ఇంకెవరు చెప్పాలి? నేను నాకే చెప్తున్నారు. స్తోత్రం చెప్పండి. మరి వాక్యం వినడానికేగా వచ్చింది, లేకుంటే చప్పట్లు కొట్టి వెళ్ళిపోవడానికే, లేకుంటే మూగోలలా కూర్చొని వెళ్ళిపోవడానికే. మన మందిరానికి వచ్చేది ఎందుకు? వాక్యం వినడానికి. స్కూల్ పిల్లలు బడికి వెళ్ళేది ఎందుకు? మరి మీరు ఎందుకు వస్తున్నారు? వాక్యం నేర్చుకొని వాక్యానుసారంగా, మరి అందుకు కదా వచ్చేది. దేవునికి మహిమ కలుగును గాక. కొందరు ఎందుకు వస్తున్నారో అర్థం కావడం లేదు, ఎందుకు వెళ్ళిపోతున్నారో. హల్లెలూయా. సరే, మనం సబ్జెక్ట్లోకి వద్దాం. ఏ విషయంలో పడిపోకూడదు ఇప్పుడు? భక్తిహీనత రాకూడదు. స్తోత్రం చెప్పండి. వచ్చింది అంటే ఇంక ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా వికెట్ అవుట్. ఏం అవుట్ చెప్పండి? వికెట్ లేచిపోయినట్టే. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఆ వికెట్ ఉండదు, లేచి పడిపోయేది. బాల్తో కొట్టగానే నువ్వు ఏ బాల్ వచ్చి నిన్ను కొట్టినా అట్లా నిలబడాలా. స్తోత్రం చెప్పండి. ఏ శోధన వచ్చినా అట్లా నిలబడిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రెండో విషయాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. నీతి గల పెదవులు రాజులకు సంతోషకరం, యథార్థవాదులు 18 అమ్మా, 16-18. చూడండి, పడిపోవుట, ఆ మాట నోట్ చేసుకోండి. అసలు ఒక వ్యక్తి ఎందుకు పడిపోతున్నాడంటే గర్వం రావడం వలన, అహంకారం రావడం వలన. ఏమి రావడం వల్లమ్మా? ఇప్పుడు ఒక వ్యక్తికి ఏమి రాకూడదు? ఎన్ని ఉన్నా ఏమి రాకూడదు? కొద్దిగా ఏమి లేని ఇస్తరాకులు అంటే ఏం చేస్తుంటాయి? ఏమి లేని ఇస్తరాకులు ఎగిరిపడుతుంటాయి. ఎగిరిపడడం వల్ల దేనికి నష్టం? ఆ ఇస్తరాకి ఎగిరిపడింది అనుకో, ఎక్కడ పడిద్ది? పోయి ముళ్ళకంపలు పడుతుంది. ముళ్ళకంపలు పడితే చీనిగిపోతుంది. చూసారా ఎంత ప్రమాదమో కదా? ఎంత ప్రమాదమో చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనకి ఎన్ని ఉన్నా ఎగిరి పడొద్దు. స్తోత్రం చెప్పండి. కొందరికి 10 రూపాయలు ఉంటే అదే 10 లక్షల్లాగా ఎగిరి పడుతుంటారు. 10 రూపాయలు ఉంటే ఈరోజు నా దగ్గర 10 లక్షలు, 10 లక్షలు, 10 రూపాయలకి ఎగిరి పడితే ఎలా మనం? స్తోత్రం చెప్పండి. గట్టిగా హుషారుగాల్లో చెప్పండి.
అహంకారమైనటువంటి మనస్సు ఉండకూడదు. మనకి ఏ మనసు రాకూడదు? ఎన్ని ఉన్న మనకు ఏ మనసు రాకూడదు? అహంకారమైన మనసు రాకూడదు. ఆ మనసు మనకు వచ్చింది అంటే మనం పడిపోయి ఉన్నామని అర్థం. ఎప్పుడైతే లూసిఫర్కి ఆ మనసు వచ్చిందో, ఏమొచ్చింది లూసిఫర్కి? ఏమొచ్చిందమ్మా? దేవునికి మహిమ కలుగును గాక. లూసిఫర్కి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. నేను కూడా దేవునితో సమానము అనుకుందంట. నేను కూడా ఏమనుకుందంట? నేను కూడా ఆయనతో సమానమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీరు నాతో సమానమా? అలా అనుకుంటే ఏ మనసు ఉన్నట్టు? గర్వపు మనసు. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు గట్టిగా అల్లు చెప్పండి. ఆ మనసు ఎప్పుడు రాకూడదు? మీ స్థానం మీదే, మా స్థానం సాతానుగా ఫస్ట్ ఎలా మారిపోయాడు? ఆ మనసు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే సాతానుగా మారిపోయాడు. లేకపోతే సంపూర్ణ సౌందర్యము కలిగినటువంటి దూత. ఏ దూత? సంపూర్ణ సౌందర్యము కలిగినటువంటి దేవదూత. అలాంటి దూత ఎప్పుడైతే మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందునని ఎప్పుడైతే మనసులో అనుకుందో వెంటనే కింద పడద్రోయబడింది. హల్లెలూయా చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. ఆ మనసు ఎప్పటికీ రాకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మనస్సే కాదు, చాలా రకాల వాటిలో కూడా మన మనసు గర్వించకూడదు. హిజ్కియా స్థిరపడిన తర్వాత గర్వించాడంట. ఏమైన తర్వాత? స్థిరపడిన తర్వాత గర్వించాడు. ఈరోజు మన ఆధ్యాత్మిక స్థితిలో స్థిరపడిన తర్వాత మనము గర్వించే వారముగా మారకూడదు. హల్లెలూయా. ఎప్పుడైతే మన మనస్సులో గర్వం అనేది చోటు చేసుకుంటుందో అప్పుడు నువ్వు నేల మీద పడద్రోయబడిన స్థితికి వెళ్ళిపోతావు. ఆ స్థితే కాదు, పాతాళమున ఒక మూలన పడద్రోయబడిందంట. తర్వాత చదువుకోండి, యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో ఉంటుంది. మహోన్నతునితో నన్ను నేను, పాస్టర్ గారితో నేను సమానం, పాస్టర్ గారితో నేను సమానం. ఒకవేళ ఇక్కడ మీరు ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, పాస్టర్ నేను ఒకటే కదా, అలా అనుకుంటే ఎక్కడికి పడిపోయినట్టు? ఎక్కడికి? పాతాళానికి. దేవునికి స్తోత్రం చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ప్రత్యేకించబడిన స్థానము ఆ స్థానమే. దేవుని కొరకు ఏర్పరచబడిన స్థానము ఆ స్థానమే. ఆ స్థానాన్ని మనము పోల్చుకోవడానికి లేదు. దేవుడు మహోన్నతుడు ఉన్న స్థానాన్ని అపవాది లూసిఫర్, చూడండి ఎంత గొప్ప కృపను ఆ యొక్క దేవదూత పోగొట్టుకుందో. హల్లెలూయా. ఈరోజు మనం ఆ స్థితిని పోగొట్టుకోకూడదు. డబ్బు ఉందని గర్వించకూడదు, అందం ఉందని గర్వించకూడదు, ఆస్తులు ఉన్నాయని గర్వించకూడదు. ఎన్ని ఉన్నా, కార్లు ఉండొచ్చు, డాబాలు ఉండొచ్చు, స్థితిగతులు ఉండొచ్చు, సంపన్న స్థితి ఉండొచ్చు, కానీ నువ్వెప్పటికీ ఏ విధంగా ఆలోచించాలి? నేను ధూళి వంటి వాడను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే పరిసయ్యుడు గర్వించాడంట. పరిసయ్యుడు ఏం చేశాడు? సుంకరి తగ్గించుకున్నాడు. పరిసయ్యుడేమో హెచ్చించుకున్నాడు, సుంకరేమో తగ్గించుకున్నాడు. అందుకే తగ్గించుకున్న సుంకరేమో హెచ్చించబడ్డాడు, హెచ్చించుకున్న పరిసయ్యుడేమో తగ్గించబడ్డాడు. హల్లెలూయా. ఒకవేళ మనము గర్విస్తున్నామేమో, కొందరికి ఆత్మీయ గర్వం ఉంటుంది. ఏ గర్వం చెప్పండి? నేను పరిశుద్ధుడిని అనే గర్వం ఉంటుందంట. ఏ గర్వం ఉంటుంది చెప్పండి? నేను పరిశుద్ధురాలని. ఆ గర్వం కూడా మనల్ని ఎక్కడికి పడదొస్తుంది? ఇంకొకరిని చూసి నీ పరిశుద్ధతను ఎప్పుడు పోల్చుకోవడానికి వీల్లేదు. నువ్వు మనుషులను పోల్చుకోవడానికే వీలు లేదు. నీ జీవితం ఏదైనా పోల్చుకోవాలనుకుంటే
పరిశుద్ధుడైన పరిపూర్ణుడైన యేసయ్యని పోల్చుకుంటూ మాత్రమే ప్రయాణం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒకవేళ మనము ఏ విషయంలోనైనా గర్విస్తున్నామేమో ఆలోచించాలి. గర్వం నాశనానికి మనలను నడిపిస్తుంది. గర్వం మనల్ని పడదోయుచున్నది. బబులోను దేశములో నెబుకద్నెజరు గర్వించాడంట. అందుకే అతడు పశువు వలె అడవిలో గడ్డి మేసే వ్యక్తిగా మారిపోయాడు. చూసారా? ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో గర్వించే స్థితి నుండి మనము మార్పు పొందాలి. ప్రభువా, నేను ఈ స్థితిలోనైనా గర్విస్తున్నానేమో, నన్ను క్షమించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు సముఖములో ఆత్మీయ జీవితములో ఎన్నడూ మనము ఏ స్థితిని బట్టి కూడా గర్వించడానికి వీలు లేదు. నేను ఏ పాటి వాడను ప్రభువా అనే స్థితిలో మనం ప్రయాణం చేయాలి. హల్లెలూయా. ఎంత దేవునిలో ఒదిగి ఉంటామో అంతగా ప్రభు యొక్క రూపం నీలోనికి వస్తుంది. ఆమేన్. ఎంతగా పౌలు గారు అంటాడు, నేనేమై ఉన్నానో 14 పత్రికలు ప్రపంచానికి సార్వత్రిక సంఘాన్ని కట్టి పత్రికలు రాసినప్పటికి కూడా పౌలు గారు అంటాడు, నేనేమై ఉన్నానో నీ కృపనేనయ్యా, నాదేం లేదయ్యా, నాదంటూ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నాదంటూ ఈ లోకాన ఏమీ లేదయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పండి. ప్రభు బలలో చేయి వేయబోతున్నాం. మీ కొరకు భోజనాలు కూడా సిద్ధపరిచాం. ఈరోజు నేను, సాత్వికు, బాబు, రాజేసే చేసాం ఈరోజు వంటలు. దేవునికి స్తోత్రం. సాంబారు, అన్నం చక్కగా ఉంది. మీరు నిదానంగా భోంచేసి వెళ్దురు. మేము చేసాం ఈరోజు. ఎలా ఉందో చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయాన్నే లేచి మేము 4 చేసేసాం ఈరోజు. ఇంకా వస్తే బాగుండు, చాలా చేసాం. మరి వస్తారని అందరూ. సరే, ఓకే, సాయంత్రం మేము తింటాం మిగిలితే. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనము ఏ స్థితిలో పడ్డామో దాన్ని మాత్రం అలాగే ఉండకూడదు. అలాగే ఉంటే మన జీవితమే పాడైపోతుంది. దానికి ఎవరు బాధ్యులు కాదు. నేను బాధ్యునేం కాదు. మీరు మారు మనసు పొంది మీ జీవితాన్ని మార్చుకుంటే మీరే ఒకరోజు పరలోకంలో ఉంటారు. ఏంది అన్నారు అనుకో, మీ మూతి వంకర నరకంలో మూతి వంకరతోనే ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా నరకంలో తిప్పాల మూతి. కనుక దయచేసి మీరు నా మాటలు విని పశ్చాత్తాపడండి, ఏడవండి. యేసయ్యా నేను పాపిని అనండి, తప్పులేదు. యేసయ్యా నేను దుర్మార్గురాలను అనండి, తప్పులేదు. మనుషుల ముందు కాదు కదా మనం ఒప్పుకునేది. అయ్యా నేను నీచున్నయ్యా, నేను నీచురాలిని ప్రభువా, నా ఇంత పనికి మాలిన వాడు లేడు ప్రభువా, నా ఇంత దౌర్భాగ్యులు లేడయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా అని మీరు పశ్చాత్తాపడితే, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మలను తిరిగి లేపబోతున్నాడు. ఇంకా విషయాలు ఉన్నాయి, చాలండి, మోకరించుదాం.